హలో నమస్తే, వెల్కమ్ టు మై రిచ్ రెసిపీస్. ఇప్పుడు మనం చేయబోయేది కారం గవ్వలు. ఇప్పుడు ముందుగా కలుపుకోవడానికి వీలుగా ఉండే గిన్నె పెట్టుకొని అందులో 1 కప్పు మైదా, 1 కప్పు గోధుమ పిండి, 1/2 కప్ బొంబాయి రవ్వ లేదా సూజీ, ఇలా 3 కలిపేసుకుందాం. ఇందులో 1 స్పూను వాము, ఇలా కొద్దిగా నలుపుకొని వేసుకుంటే స్మెల్ చాలా బాగా వస్తుందండి. వాము, కొద్దిగా జీలకర్ర పౌడర్, ఇది కూడా 1 స్పూను లేదా 1/2 స్పూన్ వేసుకోవచ్చు. జీలకర్ర పౌడర్ 3 ఇలా కలిపేసుకుందాం. ఇందులో తగినంత కారం, కావాలనుకుంటే ఇంకొద్దిగా వేసుకోవచ్చు. నేను 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నానండి. 2 టేబుల్ స్పూన్స్ అయితే కొంచెం కారం కారంగా బాగుంటాయి. సరిపడా సాల్ట్. ఇవన్నీ కూడా వేసిన వస్తువులన్నీ కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక 50 ml వరకు ఆయిల్ పోసుకొని కాగనిద్దాం. ఇలా బాగా కాగిన ఆయిల్ని ఈ పిండిలో పోసేసుకోవాలి. చేతితో కలపద్దు, చేయి కాలిపోతుంది. ఇలా కలిసిన పిండిలో కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండి కన్నా కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి. ఈ గోధుమ రవ్వ వేయడం వల్ల మనకి చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయి. కొద్దిగా వాటర్ తక్కువ అయితే మధ్యలో వాటర్ పోసుకుంటూ ఎక్కువ జారుగా కలుపుకోకర్లేదు. కొద్దిగా గట్టిగా ఉంటేనే స్పీడ్గా వేగిపోతాయి. చపాతీ పిండి కన్నా కొద్ది గట్టిగా, వాటర్ కొంచెం ఎక్కువైనా పర్వాలేదు. ఇందులో సూజీ ఉండడం వల్ల, ఈ రవ్వ వల్ల మనకి వాటర్ని మొత్తం పీల్ చేస్తుంది. ఇది కొత్త ప్లేట్ అండి, దీనికి స్టిక్కర్ ఉంది. స్టిక్కర్ తీస్తుంటేనేమో రావట్లేదు. మీకు దీనికోసం చిన్న టిప్ చెప్తున్నాను. మనం అందరం కూడా పీకేస్తే ఇలా వైట్గా ఇలా ఉండిపోద్ది కదా, అలా కాకుండా ఇది ఈజీగా ఎలా తీయాలో చెప్తాను చూడండి. స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. కొద్దిగా వేడెక్కగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూసారు కదా, దానికదే ఎలా ఊడొచ్చేస్తుందో చూసారా, దానికదే ఇలా ఊడొచ్చేసింది. అలా ఇంకొక స్టిక్కర్ ఉంది కదా, దాన్ని కూడా తీసేసుకుందాం. చూసారా, జిగురంతా నీట్గా ఊడిపోయి వచ్చేసింది. ఇది కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూసారా, ఇలా వచ్చేస్తుంది. ఒకసారి ఎప్పుడన్నా తీయాలనుకుంటే ఇలా ట్రై చేయండి. ఇలా గట్టిగా కలిపి పెట్టుకున్న పిండిని చిన్న ఉండలుగా చేసుకొని అన్ని వంటలు చేసేసుకున్నా పర్లేదు, అప్పటికప్పుడు ఒక్కొక్కటి చేసేసుకున్నా పర్లేదు. ఇప్పుడు గవ్వలు ఎలా తయారు చేయాలో చూద్దాం. మీకు చిన్నవి కావాలంటే చిన్నవి చేసుకోవచ్చు, పెద్దవి కావాలంటే పెద్దవి చేసుకోవచ్చు. మరి పెద్దవి చేసుకుంటే మనకి వేగడం అంత బాగా వేగవండి. కొద్దిగా ఈ సైజు కానీ లేదా ఇంకొంచెం పెద్ద సైజు కానీ చేసుకోవచ్చు. వీటిని ఇప్పుడు గవ్వల్లాగా, ఇది గవ్వల బల్ల అండి. ఈ గవ్వల బల్ల మీద ఇలా కొద్దిగా ఆయిల్ రాసుకోవాలి అని ఏం లేదండి, ఎందుకంటే ఇది మన పిండి గట్టిగానే ఉంటుంది. నేను ఏ ఆయిల్ రాయలేదు. మన కన్సిస్టెన్సీ అంటుకోకుండా ఉంది అంటే కనుక మనం నూనె రాకపోయినా
అంటుకోలేదు కాబట్టి, అంటే మన కన్సిస్టెన్సీ ఇలా ఉండాలని మీకు అర్థం చేసుకోవడానికి నేను ఇలా చూపిస్తున్నాను. మీకు అవ్వకపోతే కనుక ఆయిల్ రాసుకోవచ్చు, ఏం ఇబ్బంది ఏం లేదు. దానివల్ల ఆయిల్ రాసుకున్నా కూడా నీట్గా వచ్చేస్తాయి. ఇలా మనం ఇది పెద్ద సైజు ఉండండి, అన్ని గవ్వల్ని చేసేసుకున్నాం. ఇలా ఇంత పెద్ద సైజు అయితే మీకు చూడడానికి బాగుంటుంది, కానీ లోపల ఒక్కొక్కసారి వేగకపోవచ్చు. కరెక్ట్గా మీడియం ఫ్లేమ్ పెట్టుకుని వేపుకుంటే ఇవి కూడా వేగిపోతాయి. మనం సూజీ వేసాం కదా, సూజీ వల్ల మీకు చాలా స్పీడ్గా వేగిపోతాయి. ఎప్పుడన్నా గవ్వలది లేకపోతే కనుక కొత్త దువ్వాన్ మీద కూడా ఇలా చేసుకోవచ్చు. ఇలాంటి చెక్కది కనుక మీ దగ్గర లేకపోతే, ఇలాంటిది కనుక చెక్క లేకపోతే కనుక మనం ఇలా ఆయిల్ డీప్ ఫ్రై చేసుకునే గరిట ఉన్నా సరే మనం చక్కగా ఇలా గవ్వలు చేసేసుకోవచ్చు. చూసారు కదా, కొద్దిగా ఆయిల్ రాసుకోవాలి, నేను రాయలేదు. ఇలా విడివిడిగా పెట్టుకోకపోతే ఈ పిండి అయ్యేలోపు ఇవన్నీ అంటుకుపోతాయి. సో ఒక పేపర్ కానీ లేదా ఇంకో పళ్ళల్లో కానీ విడివిడిగా పెట్టుకొని డీప్ ఫ్రై చేసేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని డీప్ ఫ్రైకి సరిపడా కడాయి పెట్టుకుని సరిపడా ఆయిల్ పోసుకుని బాగా కాగనివ్వాలి. ఆఫ్ చేసుకో. ఆయిల్ కాగిపోయింది. ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకొని వేపేసుకుందాం. మీడియం ఫ్లేమ్లోనే ఫ్లేమ్ ఉంచుకుని వేపుకుందాం. ఒక్కసారి ఇలా మధ్య మధ్యలో ఆయిల్ని తిప్పుకుంటూ వీటిని వేపుకుంటే ఈవెన్గా వేగుతాయి. చూసారు కదా, ఇలా బుడగలు తగ్గినాయి అంటే మన ఈ గవ్వలు వేగిపోయినట్టే. ఇది కలర్ లైట్ గానే మారుతుంది. సో మనకి అర్థం కావాలంటే ఇవి వేగినాయో లేదో తెలియాలంటే ఈ బుడగలన్నీ కూడా తగ్గిపోతే వేగిపోయినట్టే. చూసారు కదా, ఇందాకడంతా బుడగలు లేవు కాబట్టి ఇవి వేగిపోయాయి. తీసేసుకుందాం. ఒక స్ట్రెయినర్లోకి తీసేసుకుంటే ఏమన్నా ఎక్సెస్ ఆయిల్ ఉంటే మొత్తం కిందకి వాడిపోతుంది. చూసారా, ఆయిల్ మొత్తం స్ట్రెయిన్ అయిపోయింది. ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. చూసారా సౌండ్ ఎలా వచ్చిందో? మనం విరిపినా సరే చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇలా వేగిపోయాయి. వేగినాయో లేదో డౌట్ మీకు ఇలా తెలిసిపోతుంది. ఇవి ఇంకా వేడిగా ఉన్నాయి, చల్లారితే ఇంకా క్రిస్పీగా అయిపోతాయి. గవ్వలతో పాటు మనం ఆలుచెప్పలు కూడా తయారు చేసేసుకుందాం అండి. ఆలుచెప్పలు అంటే షెల్స్ అన్నమాట. మనం రోల్ చేస్తే గవ్వలు అవుతాయి, ఇలా తీసేస్తే ఆలుచెప్పలు అవుతాయి. వేపేసాక చూసారా చక్కగా ఆలుచెప్ప షేప్ వచ్చేసింది. చూసారా, మన గవ్వలకి ఆలుచెప్పలకి డిఫరెన్స్ చూద్దామా? చూసారా, గవ్వలు ఆలుచెప్పలు ఎంతో చక్కగా ఇలా రెడీ చేసేసుకోవచ్చు. చూసారు కదండి, కరకరలాడే కారం గవ్వలు. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.